అడగతాను. హాఫ్ లేటు మా రోజక్క ప్రెస్ మీట్లు చూస్తున్నా, మళ్ళీ పాత రోజక్క వచ్చేసింది బయటికి. ఇప్పుడు రోజక్క ఒకడు గుర్తు పెట్టుకో, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. నువ్వు మాకు మర్యాద ఇచ్చావనుకో నీకు ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తాం. నువ్వు సంస్కారంతో మాట్లాడావనుకో ఇంకా సంస్కారంతో మాట్లాడతాం. మేమేమంటాం, రోజా అంటానా, రోజక్క అంట. ఎంత ముద్దుగా పిలుస్తాను నేను. ఎవరైనా పిలుస్తారట రోజక్క అంట. ఎందుకు? మా ఆడపడుచు నువ్వు, మా ఇంట్లో మనిషివి. గాలి నా కొడుకులు గాలిలో గెలిచిపోతారు అనింది అనుకుంటా కదా. గాలి నా కొడుకులు గాలికి గెలిచారు. సరే, నేను చెప్పన్న దానికి రిప్లై అయ్యా. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు, గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. బాగుందా? అవసరమా మనకే? నాకెంత అసహ్యంగా ఉందట మాట్లాడడం. నాకు నచ్చద్దా? గాలి నా కొడుకులు ఏంది? గాలి ముండ అంటే ఏం చేస్తావు? పద్ధతి ఉండబల్లా, రెస్పెక్ట్ ఉండబల్లా రాజకీయాల్లో. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. మేమన్నా మాట్లాడితే ఆడస్తావు. ఏంది మే? ఏడ్చే ముందు ఒకసారి ఆలోచించవా? నేను మాట్లాడితేనే కదా వాళ్ళు మాట్లాడిందనే. ఏందా ఏడుపులేంది? నువ్వు మాత్రం ఊర్లో అన్నం తిట్టొచ్చు, గాలి నా కొడుకులేంది ఇంకా ఎక్కువ మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మన రాజకీయాలు బాగుండాలంటే మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా, మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు రెస్పెక్ట్ ఇస్తే మేము రెస్పెక్ట్ ఇస్తాం. ఎలాంటి మాటలు మాట్లాడాడు? చెప్పడానికి కూడా సిగ్గుపడే మాటలు, సిగ్గుపడాల్సిన మాటలతో రోజమ్మను హేయంగా మాట్లాడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతా ఉన్నా. మొన్న జెడ్పీ చైర్మన్ హారికమ్మ కారు ఆపి అద్దాలు పగలగొట్టి కర్రలతో దాడులు చేసి కారులో తాను తన మొగుడు ఉండగానే దుర్భాషలాడుతూ అన్యాయమైన తిట్టులు తిడుతూ వారి మీద దాడి చేయడం అన్నది మీ డిక్షనరీలో అర్థం ఏమిటి చంద్రబాబుని అడుగుతా ఉన్నా. మా మాజీ మంత్రి రజనమ్మ ఎంతటి దారుణమైన భాషతో మీ తెలుగుదేశం నాయకులు మాట్లాడారు అని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మీ మంత్రుల ఇళ్లకు, మీ ఎమ్మెల్యేల ఇళ్లకు ఇదే మాదిరిగానే మా వాళ్ళను కూడా పంపించి హత్య చేయించే కార్యక్రమం మొదలెడితే రేపొద్దున రాజ్యాంగం అనేది బతుకుతుందా అని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఎలాంటి బీజం వేస్తూ ఉన్నారు చంద్రబాబు? సిగ్గుతో తలంచుకోవాలా నువ్వు చేస్తూ ఉన్న పనులకు అని చెప్పి చంద్రబాబు నాయుడిని గట్టిగా మందలిస్తూ ఉన్నా. ఏదైనా రాజ్యాంగంలో ఉన్నప్పుడు, కాన్స్టిట్యూషన్లో ఉన్నప్పుడు డెమోక్రసీకి వాల్యూ ఇవ్వాలి. ప్రజాస్వామ్యంలో ఇటువైపున స్టేట్మెంట్లు అటువైపున స్టేట్మెంట్లు ఇచ్చుకోవచ్చు, కానీ స్టేట్మెంట్లు నచ్చకపోతే మనుషులను చంపేసే కార్యక్రమం దాకా ఇళ్లకు మనుషులను పంపించి చంపేసే కార్యక్రమం చేయడం అన్నది అతి హేయమైన రాజకీయం అని చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా నిలదీస్తూ చెప్తా ఉన్నా. ఇల్లంట సుపరిపాలన అంటది. నేను చెప్తా ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తూ ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని సుపరిపాలన అనరు, దీన్ని సుపారీ పాలన అంటారు. రెడ్ బుక్ పాలన. ఎవడి మీద కేసు పెట్టాలంటే కేసు పెట్టాలి, ఎత్తుకు రావాలంటే ఎత్తుకు రావాలి, లోన్ వేయాలంటే స్టేషన్ లోపల వేయాలి, కొట్టాలి, జైళ్ళకు పంపించాలి, అరెస్టులు చేయాలి, అక్రమ కేసులు పెట్టాలి. ఇదంట సుపరిపాలన ఇల్లది. తెలుసులే జనానికి. మీరు సుపరిపాలన చెప్పినా చెప్పకపోయినా జనం చెప్తారులేండి. జనానికి ఒక స్పష్టత ఉంది కాబట్టి చెప్తా ఉన్నా. ఈ విషయాలు ఇంకా చెప్పాగన్నా ఇంకా చాలా ఉన్నాయి. అవినీతి, పొద్దున్న లేస్తే ఎక్కడ డబ్బులు వస్తాయి ఏంటనే దాని మీద తప్పితే ఎవడి మీద కేసు పెట్టాలి, ఎక్కడ డబ్బులు వస్తాయి, ఈ రెండే, ఇంకోటి లేదు. అలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాడు ఎమ్మెల్యే. ఖచ్చితంగా కాలమే మీ రూపంలో, ప్రజల రూపంలో సమాధానం చెప్పుద్ది అని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నానన్న, రానున్నది జగనన్న ప్రభుత్వం. ఒక్క మాట నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. కొంత అనుకున్నారు, జగనన్న మాటల్లో స్పష్టంగా చెప్తా ఉన్నారు. జగనన్న మాటల్లో స్పష్టంగా చెప్తా ఉన్నారు, రేపు నేను అధికారంలోకి వస్తే, రేపు జగనన్న అధికారంలోకి వస్తే, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే, రేపు రాబోయే జగనన్న ప్రభుత్వం కార్యకర్తల ప్రభుత్వం. రేపు రాబోయే జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కష్టపడ్డటువంటి నాయకుల ప్రభుత్వం. రేపు రానున్న ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలచే ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం రేపు రానున్న జగనన్న ప్రభుత్వం అని తెలియజేసుకుంటా ఉన్నాను.
కాబట్టి రెచ్చగొట్టేది మా కార్యకర్తలు ఎవరైనా దాడికి దిగితే ఈ రాష్ట్రం అల్లకొల్లోలం అయిపోయిందండి. నికృష్ట నీచ యదవ బుద్ధి. ఏం మాట్లాడతారు? మా నిగ్రహాన్ని పరీక్షించొద్దా? మేము కనసయ్య చేస్తే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలు ఉండరా? లోకి రేపప్పుగా మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ కుక్కల్ని ఫ్యాన్స్ని రెక్కలు ఎరగొట్టి రాష్ట్రాన్ని దాటిస్తారా? నువ్వు నిజంగా రాయలసీమలో పుట్టుంటే, నీ అబ్బ పుట్టుంటే, నువ్వు నిజంగా చిత్తూరులో నీ అబ్బ పుట్టుంటే, నీది రాయలసీమ పౌరుషం అయితే రా. ఎవడు రెక్కలు ఎరగొడతారో, ఎవరిని రాష్ట్రం వదిలిపోతారో ఎన్ని ప్రెస్సుల్లో మాట్లాడుకోవటాలు, ప్రెస్సులో తిట్టటాలు, రెచ్చగొట్టాలు ఎందుకురా? రెడీ. జగన్మోహన్ రెడ్డి కోసం సిద్ధం మేము దేనికైనా. కుక్కలు అన్నావుగా, నిజమే. జగన్మోహన్ రెడ్డి గారి మీద అపారమైన విశ్వాసం ఉన్నవాళ్ళం మేము, అపారమైన అభిమానం ఉన్నవాళ్ళం, అపారమైన ఆయనకు భక్తులమే. ఆయన మీద మాట అంటేనో, ఆయన మీద అంటేనో మూసుకొని కూర్చుంటాం అనుకో. మాక నిన్నేదో నీ కార్యకర్తలు నువ్వు చెప్పే వాళ్ళందరూ నిన్నేదో మాట్లాడారు. మేము కానీ నెల్లూరులో కొందరు, మేము కానీ వస్తే నెల్లూరులోనే ఉన్నా, వారం ఉంటా, రమ్మని నీ కుక్కలనో, నీ చెంచాగాలనో, నీ ఎవరినో కాన్వాయ్ కూడా తీస్తా. సవాల్ తీసుకునే పని అయితే, మగాళ్ళు అయితే కాన్వాయ్ కూడా ఆపుతా. జగన్మోహన్ రెడ్డిని దాకేదిందిరా? ఫస్ట్ మేము ఉన్నాం ఈడ, మా కార్యకర్తలు ఉన్నారు. వారం ఉంటా నెల్లూరులో. నిన్న మాట్లాడిన వాగిన నీ మనుషులు కావచ్చు, ట్వీట్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి రేగాని మాట్లాడిన నీకు కావచ్చు చెప్తున్నా. మా రెక్కలు ఎరగొడతావో, మా రాష్ట్రాన్ని ఏదో పోలీసులను పక్కన పెట్టినామన్నావు కదా, సవాల్ స్వీకరించే పనేది చెప్పు. మొత్తం పక్కన పెట్టొస్తా. పక్కన పెట్టే తిరుగుతా నెల్లూరులో వారం రోజులు. ఎవడొస్తాడో రండి. నీ ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి బోసడికేం మాట్లాడితే మేమేం గాజులు తొడుక్కున్నావా? శర్మం ఒలిచేస్తామని చెప్తా. అంత వల్గర్గా మాట్లాడుతుంటే అదే ప్రశాంతి పెంచి పోషిస్తున్న ఆర్పి, అదే వేమిరెడ్డి గారు పెంచి పోషిస్తున్న ఆర్పి అన్ని రకాలుగా మాట్లాడుతుంటే ఎందుకు పోలీసులు కేసు పెట్టట్లేదు? కోర్టులో ఎందుకు సుమోటోగా తీసుకొని అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పట్లేదని నేను అడుగుతున్నాను. ఈరోజు నా నియోజకవర్గంలో భానుప్రకాష్ అనేవాడు తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. అలాంటి వాడితో కూడా లోకేష్ గారు నన్ను ఈరోజు మాట్లాడిస్తున్నారు. మరి దీని గురించి ఎందుకు ఏ ఛానల్లో కూడా ప్యానల్ డిస్కషన్ చేయట్లేదు? మేధావులు, విశ్లేషకులు ఎందుకు కూర్చోవట్లేదు? అంటే మీ పార్టీలో ఉంటే వాళ్ళు మంచోళ్ళు, పక్క పార్టీలో ఉంటే వాళ్ళు చెడ్డోళ్ళు. ఇదే ప్రశాంతి వైసీపీ నుంచే కదా వచ్చింది. మరి ఆవిడ కోసం అంత ఆరాటపడిన వాళ్ళు ఈరోజు హారిక గారికి ఒకటి జరిగినా, నాకు ఒకటి జరిగినా ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము మహిళలు కాదా? మాకు మనోభావాలు లేదా? మా ఫ్యామిలీలు బాధపడవా? కాబట్టి ఈరోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.